భగవంతుడే సత్యం కావాలి, సత్యమూర్తి కావాలి, సత్యమూర్తి భవించిన వాడు కావాలి. ఎందుకంటే భగవంతుడు అంతిమ వాస్తవం. ఏ వాస్తవము ఉనికిలోకి రాకముందు, నువ్వు నేను పుట్టకముందు, అసలు జగత్తే పదార్థమే ఉనికిలోకి రాకముందు భగవంతుడు ఉన్నవాడు. అందుకనే బైబిల్లో భగవంతుడు మోషే అనే ప్రవక్తకి పరిచయం చేసుకునేటప్పుడు ఇలా పరిచయం చేసుకున్నాడు. ఏమని చెప్పాలయ్యా నీ గురించి రాజుగారికి? నువ్వు నన్ను పంపించావని, నేను నీ ప్రవక్తనని ఎలా పరిచయం చేసుకోవాలి అంటే భగవంతుడు ఒకటే ఒక మాట చెప్పాడు, వెళ్ళి చెప్పు నా పేరు ఇది అని చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే ఉండేవాణ్ణి, ఎల్లప్పుడూ ఉండేవాణ్ణి. ఈరోజు ఫరో ఉంటాడు, ఫరో ప్రపంచాన్ని పరిపాలించే మహా సామ్రాజ్యాధినేత, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఉండడు. ఫరో పుట్టక ముందు నుంచి నేనున్నాను, ఫరో పోయిన తర్వాత కూడా నేను ఉంటాను. నేను ఎప్పుడూ ఉండే మహారాజుని. పరిచయం చేసుకో, ఇలా పరిచయం చెయ్యి నన్ను అని పరిచయం చేసుకున్నాడు.